హాయ్ అండి. అందరికీ రేపొద్దున తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. అలాగే మా పెళ్లి రోజు పొద్దున ఆల్రెడీ మీకు పోస్ట్ షార్ట్ వీడియోలో పెట్టాను. నేనైతే మెహందీ పెట్టుకున్నానండి. అది గోరింటాకు పెట్టుకున్నాను. అంటే బయటికి వెళ్ళొచ్చాను. స్వామికి టిఫిన్, అల్పాహారం సాయంత్రం పూటల ఇంట్లో చేస్తున్నాను అంటున్నాను కాబట్టి, ఎప్పుడూ రొటీన్‌గా మీ ముందు కూర్చొని ఫేస్ దగ్గర పెట్టి మాట్లాడి కానీ ఇలా కూడా కొన్ని వీడియోలు చేద్దాం కంటిన్యూగా. ఇప్పటివరకు ఆ ఛాన్స్ రాలేదు. ఇంకొక 2 రోజుల్లో మనకి స్టాండ్ కూడా వచ్చేస్తుందండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోలు నేను మీకు అందిస్తూ ఉంటాను. ఓకే. ఇప్పుడొచ్చి నేను బయటికి వెళ్ళొచ్చాను కాబట్టి స్వామి ఇంట్లోంచి రాకూడదు కదా! అందుకని నేను రేపొద్దు మా పెళ్లి రోజు కదండీ! మెహందీ అయితే పెట్టుకున్నాను. మీకు నచ్చిందయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే స్వామికి సాయంత్రం నేను గారెలు ప్రిపేర్ చేస్తున్నానండి. గారెలు, కొబ్బరి చట్నీ చేస్తాను. ఇంకా ఇంకేంటండి, మీరు అందరూ మా వారికి, నాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. అందరూ మాకు ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. ఇంకోటి, రేపొద్దున్న మేము చింతరుపతి వెళ్తామని చెప్పాను కదండీ! చింతరుపతిలో మేము ఎలా పూజ చేసుకున్నాం అవన్నీ కూడా నేను వీలైన మట్టుకు వీడియోలు చేస్తాను. రేపు ఏంటంటే తొలి ఏకాదశి కాబట్టి ఎక్కడ ఖాళీ ఉండదనుకుంటున్నాను. ఇంకా వీలైన మట్టుకు మీకు చేస్తాను. ఒక ఫుల్ వీడియో కూడా మీకు పెడతాము. ఏంటంటే ఫుల్ వీడియోలు కొంచెం తక్కువ చూస్తున్నారని పెట్టట్లేదు. మీరు చేసే సపోర్ట్ బట్టి నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను. ఇంకోటి ఏంటంటే, మీరు ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నేను ఈ శారీ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కట్టిన శారీ ప్రతి ఏటా నేను పెళ్లి రోజుకి వేసుకుంటానండి. ఈ శారీ వచ్చేసి నేను అమ్మవారికి మొన్న ఆగస్టులో కట్టాను. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి కట్టిన చీర ప్రతి సంవత్సరం నేను అమ్మవారికి కట్టిందే నేను పెళ్లి రోజు కుట్టించుకుంటాను. ఈ శారీ అయితే రేపు పొద్దున నేను వేసుకుంటున్నాను. దానికి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఏదైనా మీరు నా ఇంట్లో ఒక మనిషిగా కాబట్టి నేను వర్క్ కూడా ఏం చేయించుకోనండి. నాకు ఇష్టం ఉండదు. మనం ఏ చీర కట్టినా మన కట్టే విధానం మంచిగా ఉంటే ఎంత రేట్ చీర అయినా మనకు బాగుంటుంది. డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు, తప్పనిదైతే వేస్ట్ చేసుకోవచ్చు. అలాగే రేపొద్దున కావాల్సిన జ్యువెలరీ కూడా నేను రెడీగా పెట్టేసుకుంటానండి. ఎందుకంటే పిల్లలతో రేపొద్దున స్కూల్ ఉంది కదా, బ్యాంగిల్స్ తీసుకున్నాను. అలాగే రేపొద్దున వేసుకోవాల్సినవి కూడా ఇలా పెట్టేసుకుంటానండి నేను. ఇలా రెడీ చేసుకుంటే రేపు ఎక్కడికైనా వెళ్ళినా మనం గమ్మున రెడీ అయిపోవచ్చు. మొత్తం శారీ అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా జ్యువెలరీ రెడీ చేసుకున్నాను. మీకు ఎప్పుడు నేను ఫేస్ దగ్గరగా ఉండి ఇలాంటివి చూపించకన్నా ఇలా కూడా ఇంకోండి, స్వామికి పప్పు అయితే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు పప్పు రుబ్బేసి ఒక గంట ముందు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తర్వాత గారెలు వేసుకుందాం. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ అందరూ నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఎవరైనా ముందుగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాకేం చెప్పాలని కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి.